అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో మనం అసలు మంగళవారం మంచిదేనా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. వెనుకటి కాలంలో ఓ గురుకులంలో తన శిష్యులు ఏవో కొంటె పనులు చేస్తుంటే పనికి మాలిన ఏ పనులు చేయకండ్రా విధవల్లారా, మంగళవారం నాడు ఆ గురువుకి తరచుగా ఏ వారం అయితే ఆ వారం పేరు అనడం ఓ అలవాటు. ఆ నలుగురు శిష్యులకి ఏ పనులు అనగానే మంచి పనులు కూడా మంగళవారం చేయరాదని అర్థం అయ్యింది. ఇది కాస్త 10 మందికి తెలియటంతో మంగళవారం మంచి పనులు చేయకూడదన్న ఓ తప్పుడు భావన అందరి జనాల్లో స్థిరపడిపోయింది. హనుమంతుని ఆరాధన వల్ల కార్యసిద్ధి కలుగుతుందని, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల హనుమంతుణ్ణి మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శని ప్రభావం కూడా తొలగిపోతుంది. శాస్త్ర ప్రకారం మంగళవారం చాలా మంచి రోజు, మంగళప్రదమైన వారం. ఆంజనేయ స్వామికి, అమ్మవారు, దేవతలకి అత్యంత ప్రీతికరమైన వారం ఈ మంగళవారం. అందుకే ఆలయాల్లో మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మంగళవారం మారు జరుగుతుంది అంటారు. సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచిన ఏదైనా కొంటే చీరలు, నగలు, అలంకరణ సామాగ్రి వంటివి ఆ తరువాత కూడా మరో మారు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు కొందరు. మంగళవారం మారు కోరుతుంది కాబట్టి మంగళవారం రోజు అప్పులు తీసుకోకూడదు అని చెబుతారు. మంచి మనసుతో మంచి పని ఎప్పుడైనా ఏ వారమైనా చేయవచ్చు. మంగళవారం మంచిది కాదని ఏ గురువు చెప్పలేదు, ఏ పురాణంలోనూ లేదు. కొన్ని విదేశాల్లో ముఖ్యమైన పనులు మంగళవారమే మొదలు పెడతారు. మంగళవారం మంగళప్రదం, శుభప్రదం, జయప్రదం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.